అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీతో నా డే వ్లాగ్ ని నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ లివింగ్ ఎసెన్షియల్స్ బై సింప్లీ సింధు. 6 months తర్వాత ఫస్ట్ టైం బయటికి బయలుదేరుతున్నామండి. ఈ కోవిడ్ వలన బయటికి వెళ్తున్నాము, కానీ ఒక పక్క టెన్షన్గాను ఉంది. మేమైతే మా ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నాము, అందరం మాస్క్లు వేసుకున్నాము, శానిటైజర్స్ పెట్టుకున్నాము. మేము ఇప్పుడు ఫస్ట్ బెంగళూరులో ఒక పెద్ద పెద్ద షాపింగ్ ఏరియాస్ ఉంటాయి కదా, అందులో జయనగర్ కూడా ఒకటి. మేము అక్కడికే బయలుదేరుతున్నాము. షాపింగ్ ఏరియాస్ అంటే చాలా క్రౌడెడ్గా ఉంటుంది కదండి, అదే నాకు ఫస్ట్ చాలా భయంగా ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ని చూసి మేము జస్ట్ ఊరికే దూరం నుంచి చూసేసి చెక్ చేసేసి వచ్చేస్తామా, లేదంటే అక్కడ వాళ్ళు కూడా మాస్క్స్ వేసుకొని సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తే నేను మోహిష్ కోసము డైలీ వేర్కి అలా షాపింగ్ చేయాలని డిసైడ్ అయ్యాను. సో ఇప్పటికి అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాము సిచ్యువేషన్ ఎలా ఉన్నది అన్నది. ఈ జయనగర్ అనే ఏరియాలో మళ్ళీ చిన్న చిన్న సబ్ ఏరియాస్గా డివైడ్ చేస్తారండి, వాటినే బ్లాక్స్ అంటారు. ఇప్పుడు జయనగర్లో ఆల్మోస్ట్ ఆల్ 9 blocks అలా ఉన్నాయి. మనము ప్రస్తుతానికి జయనగర్లో ఉండే 4th block వెళ్తున్నాము. బెంగళూరులో మీరు ఎక్కడికైనా వెళ్ళి జయనగర్ 4th block అంటే మీరు ఆ షాపింగ్ ఏరియాకి రీచ్ అయిపోవచ్చు. మీరు క్యాబ్స్ ద్వారా కానీ, మెట్రో ద్వారా కానీ, బస్సెస్ ద్వారా, లోకల్ బస్సెస్ ద్వారా కూడా అక్కడికి రీచ్ అవ్వచ్చు. మీరు ఈ జయనగర్ 4th block అని మీరు బస్సు ఎక్కి చెప్పేస్తే మీరు డైరెక్ట్గా ఆ షాపింగ్ ఏరియా ఎదురుగానే మనకు బస్ స్టాప్ ఉంది, అక్కడ మిమ్మల్ని డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి మీరు జస్ట్ రోడ్ క్రాస్ చేయి ఇలా వచ్చేస్తే మనం షాపింగ్ ఏరియాకి వచ్చేస్తాము. మేము ఇప్పుడు అదిగోండి అదే అండి బస్ స్టాప్. అక్కడి నుంచి జస్ట్ రోడ్ క్రాస్ అయ్యి ఇటు సైడ్కి వస్తానే ఇంకా మన షాపింగ్ కాంప్లెక్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. రోడ్ సైడ్ నుంచి మంచి మంచి షాప్స్ వరకు, ఇక్కడ షాప్స్లో ఉమెన్స్కి సంబంధించిన ఇదిగోండి ఇలా ఫ్యాషన్ జ్యువెలరీ, నైట్ వేర్, పార్టీ వేర్, ట్రెడిషనల్ వేరు, పిల్లలకు కిడ్స్కి, తర్వాత హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్, మన ఫ్యాషన్ మోడ్రన్గా నార్మల్గా ఉన్న స్లిప్పర్స్, షూస్, అన్ని రకాల షాపింగ్కి సంబంధించిన ఉమెన్స్కి లేడీస్కి సంబంధించినవన్నీ ఇక్కడ దొరుకుతాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. 6 months తర్వాత షాపింగ్కి బయటకు వచ్చాను కదా, ఇవన్నీ చూస్తేనే చాలా ఎగ్జైట్మెంట్గా చాలా చాలా బాగా అనిపించాయి నాకు. ఇక్కడంతా వెస్ట్రన్ వేర్ బయట హ్యాంగ్ చేస్తున్నారు, ఫ్లోరల్ మోడల్స్, కుర్తీస్, లాంగ్ ఫ్రాక్స్ అండ్ అలాగే జంప్ సూట్స్, ఈ కైండ్ ఆఫ్ అంతా కూడా బయట హ్యాంగ్ చేశారు. లోపల వచ్చేసరికి షార్ట్ టాప్స్, జీన్స్ పైన వేసుకునేవి, అవి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఒక లాంగ్ కుర్తీ చూస్తూ ఉన్నాను. తర్వాత పైన అంతా కూడా లాంగ్ ఫ్రాక్స్కి సంబంధించిన మోడల్స్ అన్నీ డిస్ప్లే చేసి ఉంచారు. నేను ఇక్కడ ఒక డ్రెస్ని చెక్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఓవర్ కోట్ ఆ డ్రెస్కి. ఇప్పుడు ఎక్కువ నేను ఈ జయనగర్కి వచ్చినప్పటి నుంచి గమనించిందంతా ఈ మోడల్ అనేది ఎక్కువగా ఉన్నాయి. ఇది 3 piece సెట్ అంటండి. పైన ఒక క్రాప్ టాప్ వస్తుంది, కింద ఒక ప్లాజో ప్యాంట్, దానిపైన ఒక ఓవర్ కోట్. ఇప్పుడు ఎక్కువ వచ్చిన నుంచి ఈ మోడల్ చూస్తున్నాను. ఇక్కడ పైన అంతా చూసినట్టయితే వెరైటీ వెరైటీ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, మనకు మోడల్ కోసం డిస్ప్లే చేసి ఉంచారు ఇక్కడ. ఇవి వచ్చేసి లాంగ్ అంబ్రెల్లా టైప్ కట్ ఆఫ్ ఫ్రాక్స్ని నేను చూస్తున్నాను, చూసారు కదా. ఇది కూడా ఒక లాంగ్ ఫ్రాకే, బట్ బయట అంతా కూడా ఎంబ్రాయిడరీ, ఏదైనా చిన్న ఫంక్షన్స్కి అలా వేసుకోవడానికి చాలా బాగుంది. ఇప్పుడు ఇవి వెస్ట్రన్ పైన చిన్న షార్ట్ టాప్స్ అంటారు కదా, డిఫరెంట్ కలర్స్, మోడల్స్ కూడా బాగున్నాయండి. ఇవంతా కూడా బయట నేను మీకు ఇంతకుముందు చూపించిన మోడల్స్. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, అక్కడ డిస్ప్లేలో ఉంచిన జంప్ సూట్ ఇది చూసారు కదా, దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయంట. ఒకటి రెడ్, ఇంకొకటి ఎల్లో.
ఇదే సేమ్ మోడల్లో ఇంకొక ఎల్లో కూడా ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. షాపింగ్ అంటే మనకు బాగుంటుందండి, పిల్లలకు కొంచెం బోరింగ్గా ఉంటుంది కదా. మోహిష్ చూడండి, ఇక్కడ వాడికి అదేదో బొమ్మ దొరికింది, దాంతో ఆడుతూ ఉన్నాడు. నేను చూసి ఆల్మోస్ట్ ఆల్ చెక్ చేసిన మోడల్స్లో నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు అవే వాటిని అక్కడ బిల్లింగ్ చేయించుకుంటూ ఉన్నాను. మనం కొంచెం అడిగితే ఇక్కడ వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇచ్చి, మనం కొంచెం బార్గెన్ చేస్తే వాళ్ళు తగ్గించి మనకు కొంచెం రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తున్నారు. ఈ షాప్లో నాకు కలెక్షన్ బాగా నచ్చింది. వీళ్ళ షాప్ పేరు వచ్చేసి స్టిచ్చింగ్ కలెక్షన్స్ అంట అండి. 4th బ్లాక్ జయనగర్లో ఉంటుంది. వాళ్ళు అదే అక్కడ చెప్తున్నారు. నాకు బాగున్నాయండి కలెక్షన్స్, మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి. చాలా అంటే క్వాలిటీ కూడా నాకు చాలా నచ్చింది. నేను వాడిన తర్వాత వాటిని ఒకసారి దాన్ని మనము వాష్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటుంది అనేది చెక్ చేయాలి. నేను ఇంతకుముందు కూడా వచ్చాను చాలాసారి ఈ ఏరియాకి, నాకు మరీ అంత బ్యాడ్ క్వాలిటీ అయితే ఏం అనిపించలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, డైలీ వేర్ మనం ఇంట్లో వేసుకోవడానికి టాప్స్. ఇప్పుడు ఇక్కడ మీరు చూసారంటే చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాగ్ కలెక్షన్స్, హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ ఫస్ట్. దాని తర్వాత ఇక్కడ పక్కనే మీరు చూసారంటే చిన్న చిన్న పర్సెస్, ఇంకా పిల్లలు బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి. అలాగే మనం కొంచెం లోపలికి వెళ్ళామంటే ఇక్కడే పైన స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ స్లింగ్ బ్యాగ్స్నే చెక్ చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ లోపల మీరు గమనించారంటే లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి. చూడండి, లగేజ్ బ్యాగ్స్, ట్రాలీ బ్యాగ్స్, మొత్తం ఒక్క షాప్కి వచ్చారనుకోండి, ఒక దానికి సంబంధించి మీకు A to Z కలెక్షన్స్ అనేది దొరుకుతాయి. డిఫరెంట్ మోడల్స్, కలర్ఫుల్ వెరైటీస్గా ఉన్నాయండి. నాకు ఒకటి తీసుకుందాం అనిపిస్తున్నాను, అది డిసైడ్ అయ్యే లోపల ఇంకొకటి చాలా మంచిగా అనిపిస్తుంది. సో నాకు కొంచెం టైం పట్టింది, కానీ చాలా మంచివి అయితే నేను షాపింగ్ చేసుకోగలిగాను. ఇక్కడ మోహిష్ బయటంతా కూడా కొంచెం ఆ బ్యాగ్స్ అన్నీ ముట్టాడు కదండి ఈ టైంలో. సో శానిటైజేషన్ చేసుకోవడము ఇవన్నీ చాలా మెయిన్ ఇంపార్టెంట్. నేను అదే మోహిష్కి చెప్తున్నాను. మేము ఇంక అక్కడి నుంచి ఇంకొక సైడ్ షాపింగ్ ఏరియాలో ఉండే ఇంకొక సైడ్కి వచ్చాము. ఇది ఇంకొక సైడ్కి ఎంట్రన్స్ గేట్. అది ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కొంచెం ఎక్కువ బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే పూజా సామాగ్రికి సంబంధించినవి, పూజ గదిలో మనకు కావాల్సిన వస్తువులు అవన్నీ కూడా ఇక్కడ. ఇది కూడా అండి, వన్ షాప్ స్టాపింగ్. మీకు పూజకు సంబంధించి ఏదైనా కావాలంటే ఇక్కడికి వచ్చి ఒక షాప్ దగ్గర ఆగారంటే A to Z అన్నీ దొరుకుతాయి మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఒక షాప్ కనపడింది. నేను ఒక ప్లాస్టిక్ బాస్కెట్ లాంటి కైండ్ ఆఫ్ థింగ్ కోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. అమెజాన్లో కూడా ట్రై చేశాను, కానీ నేను చూసి పెట్టాను, కానీ నాకు ఇక్కడ కనిపించేసరికి నేను తీసుకోవాలనుకున్నాను. అమెజాన్ కన్నా నాకు ఇక్కడ కొంచెం తక్కువ ప్రైస్కే వస్తున్నాయి అనిపించింది. ముందుకు వస్తేనే ఇక్కడ నాకు ఒక మంచి షాప్ కనపడింది. నాకు బయట చూడగానే నాకు అక్కడ వేసిన డ్రెస్ అనేది చాలా బాగా నచ్చి నేను ఈ షాప్లోకి వచ్చాను. ఇక్కడ కూడా నాకు ఇంకొంచెం వెరైటీ మోడల్స్ కనిపించాయి. సో నేను ఇక్కడ లోపలికి వచ్చాను. ఇక్కడ కూడా నేను ఒక 2 డ్రెస్సెస్ వరకు నేను షాపింగ్ చేశాను. డిఫరెంట్ మోడల్స్ అనేది కనబడతాయండి. లేడీస్కి అయితే వస్తే మటుకు చాలా 100% మీరు సాటిస్ఫాక్షన్తో షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసారు కదా మన కాస్మెటిక్స్, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్యాషన్ జ్యువెలరీ, బ్యాంగిల్స్, మనకు చిన్న చౌకట్స్, ఇయర్ రింగ్స్ మొత్తం అన్నీ దొరుకుతాయండి. నేను ఇక్కడ షూ టైప్ ఉన్న చెప్పల కోసం ట్రై చేస్తూ ఉన్నాను.
నేను దీంట్లో ఒక 2 మోడల్స్ చూశాను. వాటిలో ఏది బాగా సెట్ అవుతుంది అనేది నేను చెక్ చేస్తూ ఉన్నాను. నాకు ఇది ఒకటి, ఇంకా ఈ 2 మోడల్స్లో నేను ఏది అనేది చెక్ చేస్తూ ఉన్నాను. చూసారు కదా ఇక్కడ 2 ట్రై చేసి చెక్ చేసుకుంటున్నాను ఎలా ఉంటుందని. మోహిష్ నాకు చెప్తున్నాడు, అమ్మ అటు సైడ్ ఉన్నదే బాగుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే జయనగర్ బస్ స్టాప్ అండి. దాని ఎదురుగున్న షాపింగ్ కాంప్లెక్స్, మనం ఇప్పుడు చేసిన షాపింగ్ అంతా కూడా ఎదురుగున్న షాపింగ్ కాంప్లెక్సే. మేము ఇప్పుడు జయనగర్ షాపింగ్ కంప్లీట్ అయ్యి రోడ్ క్రాస్ చేసి వచ్చేసాము. ఈ షాపింగ్ కాంప్లెక్స్ పైననే పెయిడ్ పార్కింగ్ ఉంటుంది. 24 hours పార్కింగ్ సర్వీస్ ఉంటుంది అక్కడ. ఈజీగా మనకు రావడానికి యాక్సెస్ ఉంటుంది. షాపింగ్ అయిపోయి మేము బయలుదేరేసాము. ఇక్కడ వస్తూ ఉండగా నాకు ఇక్కడ రోడ్ సైడ్లో మళ్ళీ ఒక షాప్ కనపడింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మట్టి పాత్రలు ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయండి. హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అయితే. ఇల్లు ఎవరన్నా కొత్తగా కట్టి ఇంట్లో ఏదైనా డెకరేటివ్ ప్రోడక్ట్స్ ఉంటే ఈ షాపింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకు. చూడండి, నేను అన్నీ కూడా మీకు ఇప్పుడు డీటెయిల్డ్గా చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తూ ఉండండి. నేను ఒక సైడ్ నా షాపింగ్ చేసేస్తూ ఉంటాను ఇక్కడ నాకేం కావాలి అన్నది. నేను ఇప్పుడు షాపింగ్ చేసేసాను నాకు కావాల్సినవి. నేను ఇక్కడ కొంచెం సిరామిక్ టైప్ తీసుకున్నాను. ఇక్కడ మోహిష్కి అది నచ్చిందంట. నేను ఈ సిరామిక్ తీసుకున్నాను కాబట్టి నేను వాటిని జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను, మళ్ళీ అవి బ్రేక్ అవ్వకోకుండా ఉండడం కోసం. ఇంతటితో మా షాపింగ్ ఈ రోజుతో క్లోజ్ అయిందండి. ఇదే జయనగర్ షాపింగ్. మేము ఇంకా బ్యాక్ రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇది వచ్చేసి బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్. మనం చూసామంటే అండర్ పాస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ వండర్ఫుల్ పెయింట్స్తో కలర్ఫుల్గా పెయింట్ చేయబడి ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ అంతా కూడా చాలా ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. మనం రోడ్డు ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు కొత్తగా బెంగళూరులో ఓన్లీ బస్ లేన్ అనేది పెట్టారు. మీరు లెఫ్ట్ సైడ్ చూసేదైతే ఓన్లీ బస్సెస్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే వెళ్ళాలి అటు సైడు. జనరల్గా నార్మల్గా ట్రావెలింగ్ చేసే వాళ్ళంతా కూడా ఇటు రైట్ సైడ్లోనే వెళ్ళాలి. ఇవన్నీ కరోనా టైంలో కొంచెం కొత్తగా చేంజెస్ చేశారండి. నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చేసాం మేము. ఆల్మోస్ట్ ఆల్ మేము ఇంటికి రీచ్ అయిపోయాము. ఇదేనండి నా జయనగర్ షాపింగ్.